హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి రెండు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అందులో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని యాక్టివేషన్ చేసి పెట్టుకోవడం ద్వారా నేను డైలీ అప్లోడ్ చేసే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు. ఓకే, ఇక నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే మనకి ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 20 ఆగస్ట్ 2024 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అవడం జరిగింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 19/9/2024 సాయంత్రం 5 గంటల లోపు మన యొక్క అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ డేటు, అలాగే అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ డేటు, స్కిల్ టెస్ట్ డేటు ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఇవ్వలేదు. తర్వాత అఫీషియల్ వెబ్సైట్లో మేము పెడతామని మాత్రం మనకి ఇవ్వడం జరిగింది. సో ఈ వీటికి సంబంధించి అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయినా, లేదా ఎగ్జామినేషన్ డేట్ వచ్చినా, లేదా స్కిల్ టెస్ట్ డేట్ వచ్చినా కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. లేదా మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది, అందులో కూడా జాబ్ అప్డేట్స్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో రెండిట్లో అయితే తప్పనిసరిగా యూట్యూబ్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. రెండిటి లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేశాను. ఇక ఈ జాబ్స్ సంబంధించి ఏం వేకెన్సీస్ ఉన్నాయి చూసుకున్నట్లయితే అప్పర్ డివిజన్ క్లర్క్ 3 వేకెన్సీస్ ఉన్నాయి, లోయర్ డివిజన్ క్లర్క్ వచ్చి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అప్పర్ డివిజన్ క్లర్క్కి బేసిక్ పే అనేది 25,500గా ఇవ్వడం జరిగింది. సో దీనికి అన్ని అలవెన్సెస్ కూడా కలుపుకుంటే స్టార్టింగ్లో మీకు 50,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ 25,500 బేసిక్ పే అని ఇచ్చారు, మరి మీరు 50,000 వరకు వస్తుంది నేను ఎలా చెప్తున్నారంటే, సో మనకి ఈ బేసిక్ పేతో పాటుగా అలవెన్సెస్ అనేవి యాడ్ అవ్వడం జరుగుతుందన్నమాట. అలవెన్సెస్ అంటే ట్రావెల్ అలవెన్స్, డేర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఈ విధంగా కొన్ని అలవెన్సెస్ అనేవి మనకి యాడ్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి 50,000 వరకు శాలరీ అయితే తప్పనిసరిగా వస్తుందన్నమాట. లోయర్ డివిజన్ క్లర్క్ అయితే 45,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. బేసిక్ పే అనేది 19,900గా ఇవ్వడం జరిగింది. సో లోయర్ డివిజన్ క్లర్క్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఓబీసీ వాళ్ళకి 2 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్లో 2 వేకెన్సీస్, ఎకనామిక్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. బట్ అప్పర్ డివిజన్ క్లర్క్ యూడీసీ పోస్ట్కి మాత్రం ఓన్లీ అన్రిజర్వ్డ్లో ఉన్నటువంటి 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడా అన్రిజర్వ్డ్ కాబట్టి ఏ క్యాస్ట్ వేరైనా సరే ఈ అన్రిజర్వ్డ్ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్, ఏజ్ ఏ విధంగా ఉండాలి అనేది మనం చూద్దాం. అప్పర్ డివిజన్ క్లర్క్ అనే పోస్ట్కి డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చండి. మీకు టైపింగ్ స్పీడ్ అనేది అడిగారు, కాకపోతే సర్టిఫికేట్ అనేది ఏమీ అవసరం లేదు. ఆల్రెడీ మీకు టైపింగ్ వచ్చినట్లు సర్టిఫికేట్ అవసరం లేదు. మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నారు, మీకు జస్ట్ డిగ్రీ ఉండి మీరు అప్లై చేసుకోండి. తర్వాత స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్లో మీరు క్వాలిఫై అయ్యి కట్ ఆఫ్ రీచ్ అయితే మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అప్పుడు మీరు ఈ టైపింగ్ చేస్తే సరిపోతుందన్నమాట. సో టైపింగ్ స్పీడ్ అనేది ఇంగ్లీష్లో అయితే 35 words per minute, ఒకవేళ హిందీ టైపింగ్ అయితే 30 words per minute టైపింగ్ చేస్తే సరిపోతుంది. టైపింగ్ అనేది టైప్ రైటర్లో ఉండదు, కంప్యూటర్లోనే ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈజీగా మీరు టైపింగ్ అనేది చేయవచ్చు. 35 words per minute టైపింగ్ అనేది 1 or 2 monthsలో ఈజీగా నేర్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఏజ్ అన్నీ కూడా మనకి ఎప్పటికి చూసుకోవాలంటే 13 ఆగస్ట్ 2024కి చూసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే మనకి ఎసెన్షియల్ ఉంటే సరిపోతుంది, ఒకవేళ డిజైరబుల్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. పీజీ డిగ్రీ కానీ, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ కానీ ఉంటే మీకు డిజైరబుల్ క్వాలిఫికేషన్గా అడగడం జరిగింది. 2 years ఎక్స్పీరియన్స్ అనేది మనకి అకౌంట్స్లో కానీ, పర్చేజ్లో కానీ అడగడం జరిగిందన్నమాట. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 27 సంవత్సరాల ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అన్నారు. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇక్కడ వర్తించదండి, ఎందుకంటే ఇది అన్రిజర్వ్డ్ పోస్టులు కాబట్టి. 3 పోస్టులు కూడా మనకి యూడీసీ పోస్టులు అన్రిజర్వ్డ్లో ఉన్నాయి కాబట్టి 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అన్ని క్యాస్ట్ల వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక లోయర్ డివిజన్ క్లర్క్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ పాస్ అయ్యంటే సరిపోతుంది. దాంతోపాటుగా ఇంగ్లీష్ టైపింగ్ అయితే 35 words per minute, హిందీ టైపింగ్ అయితే 30 words per minute టైప్ అనేది స్కిల్ టెస్ట్లో మీరు చేయవలసి ఉంటుంది. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్గా మనకి గ్రాడ్యుయేషన్ కానీ, లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్లో కానీ అడగడం జరిగింది. ఇది లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు. 1 year ఎక్స్పీరియన్స్ అనేది అకౌంట్స్లో కానీ, పర్చేజ్లో కానీ, ఎస్టాబ్లిష్మెంట్లో కానీ అడగడం జరిగింది. ఈ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేవి మీ దగ్గర ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. లేకపోయినా కూడా ఓన్లీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనేది ఉంటే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక లోయర్ డివిజన్ క్లర్క్ కూడా మీరు అప్లై చేయాలనుకుంటే 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికొస్తే మనకి ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా మనకి సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. మరి ఈ ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందనేది మనకిక్కడ చెప్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక విషయం మర్చిపోయాను. ఏంటి అంటే లోయర్ ఇక్కడ 18 నుంచి యూడీసీ అప్పర్ డివిజన్ క్లర్క్ అనే పోస్టుకు మాత్రం ఏజ్ తప్పనిసరిగా 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి, ఏ క్యాస్ట్ వాళ్ళైనా. బట్ లోయర్ డివిజన్ క్లర్క్‌కు మనకి పోస్టులు అనేవి రిజర్వేషన్ ఉన్నాయి కదండీ. సో రిజర్వేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి. అండర్ 2 ఉన్నాయి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఒక వేకెన్సీ కూడా ఉంది. ఓబీసీకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. వాళ్ళు 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఆ ఎల్డీసీ పోస్ట్‌కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే పర్సన్ విత్ డిజేబిలిటీ, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, ఉమెన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎటువంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అనేది లేదు. మిగిలిన వాళ్ళందరూ ₹300 అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫీజు అనేది మనం పే చేసుకోవచ్చు. ఇక సెలక్షన్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఈ విధంగా ఉంటుంది మనకి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుందండి. బైలింగ్వెల్లో మాత్రమే, తెలుగులో క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. ఇది మీరు గమనించాలి. సో ఫస్ట్ నేను అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి చెప్తాను. ఇందులో మనకి మొత్తం 5 సెక్షన్లు అనేది ఇవ్వడం జరిగింది. సెక్షన్ 1లో ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. సెక్షన్ 2లో జనరల్ నాలెడ్జ్ లేదా జనరల్ అవేర్నెస్ అనేది ఉంటుంది. సెక్షన్ 3లో క్వాంటిటివ్ యాప్ట్యూడ్, సెక్షన్ 4లో రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్ట్యూడ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ విధంగా ఈచ్ సెక్షన్ నుంచి సెక్షన్ 1 నుంచి 25 క్వశ్చన్లు 25 మార్కులకి, ఈ విధంగా మొత్తం 4 సెక్షన్ల నుంచి 100 క్వశ్చన్లు 100 మార్కులకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. సేమ్ లోయర్ డివిజన్ క్లర్క్ కూడా అంతే. మనకి 4 సెక్షన్లు ఉంటాయి, సేమ్ సిలబస్ ఉంటుంది. ఇంగ్లీష్ హిందీ సెక్షన్ 1లో ఇంగ్లీష్ లేదా హిందీ సెక్షన్ 1లో, జనరల్ సెక్షన్ 2లో జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ సెక్షన్ 2లో ఉంటుంది. సెక్షన్ 3లో యాప్టిట్యూడ్, సెక్షన్ 4లో రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అనేది ఉండడం జరుగుతుంది. సో మొత్తం 25 క్వశ్చన్లు అనేది ఈచ్ సెక్షన్కి ఉంటాయి. 100 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 100 క్వశ్చన్స్ అనేవి మనకి క్వశ్చన్ పేపర్లో ఉండడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి 0.25 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. టైం విషయానికి వస్తే 90 మినిట్స్ మనకి 1.5 అవర్ టైం అనేది మనకి ఎగ్జామినేషన్ సంబంధించి ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక ఎగ్జామినేషన్ అనేది మనకి ఈ ఆఫీస్ యొక్క హెడ్ క్వార్టర్స్ పూణేలో ఉంటుంది, మహారాష్ట్ర స్టేట్కి సంబంధించి. అక్కడే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాము అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అనేది చేయడం జరిగింది. సో ఓకే. సో ఇక దీని తర్వాత ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అయ్యి కట్ ఆఫ్ రీచ్ అవుతారో వీళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్ అంటే ఏం లేదండి, మనకి టైపింగ్ టెస్టే. ఈ టైపింగ్ టెస్ట్ అనేది ఇంగ్లీష్లో అయితే 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది మీరు చేయాలి. ఈ టైపింగ్ టెస్ట్లో స్కిల్ టెస్ట్లో మీరు ఎటువంటి మార్క్స్కు స్కోర్ చేయాల్సిన అవసరం లేదు, హైయెస్ట్ మార్క్స్ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు అందులో క్వాలిఫై అయితే సరిపోతుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఫైనల్ సెలక్షన్కి దేన్ని తీసుకుంటారంటే ఎగ్జామినేషన్లో వచ్చిన మార్కులు మాత్రమే వీళ్ళు బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే. సో ఇది సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించినటువంటి వివరాలు. మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా డౌట్స్ అనేవి ఉంటే ఇక్కడ మనకి ఫోన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లియర్గా వాళ్ళని అడిగి కనుక్కునే అవకాశం అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, ఇది మనకి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. సో లాస్ట్ డేట్ వచ్చి అప్లై చేసుకోవడానికి 19/9/2024 లోపు అప్లికేషన్ అనేవి చేసుకోవాలి. ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ విడుదలయ్యే జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మన ఛానల్ ద్వారా నేను మీకు అందిస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.